తను ఇంకా స్క్రీన్ మీద కనిపించలేదు కదా రాజ్. ఓకే, ఒక వీడియో ఉంటుంది తన ఛానల్లో, కామెడీ వీడియో. బ్రహ్మానందం గారు ఇదే ఎంత పెట్టారు ఫుడ్ అంటే, ఇంత ఫుడ్ ఎవరైనా తింటారా, ఈయన కూడా తినలేడు అంటాడు కదా. ఆ ఒక్క స్కిట్లో అలా కవిత ఉంటుంది. అంటే అలా ఆ ఒక్క దర్శనమే ఇచ్చారు మనకి కవిత గారు. నెక్స్ట్ మేమందరం కలిసి ఉగాది సాంగ్ ఒకటి చేసాము. ఆ సాంగ్లో కూడా కవిత ఉంటుంది. అంతే తప్ప సరే ఇంకా కనిపించట్లేదు లైవ్లో మనకి. చూడాలి, వెయిట్ చేద్దాం. ఎందుకు పిలుస్తారు కాదమ్మా భయం. ఎందుకమ్మా భయం? దేనికి భయం? ఎందుకు భయపడాలి మనం? నీ పాట అంటే ఇష్టపడుతున్నారు. అప్పుడు నీ పాటను ఇష్టపడిన వాళ్ళు నేను చూడాలని ఆటోమేటిక్గా అనుకుంటారు కదా. ఎందుకు భయం? నేనున్నాను కదా, అమ్మని నేనున్నాను కదా, ఎందుకు భయం? మీ లైవ్ కోసం వెయిటింగ్ సిస్టర్. నేను మీ ఫ్యాన్ అయిపోయాను. ఎవరైనా అయిపోతారు. మా కవిత తల్లి పాట విన్నారంటే ఖచ్చితంగా ఫ్యాన్ అయిపోతారు. పాటే కాదు రాజ్, మాట కూడా పాటలాగే ఉంటుంది కవితది. ఒకసారి చెక్ చేయి తన ఛానల్లో. ఈరోజే ఒక మోటివేషనల్ వీడియో పొద్దున్నే పోస్ట్ చేసింది. తప్పకుండా వీలుంటే ఒకసారి చూడు. షాప్కి వెళ్తున్నాను ఆంటీ. ఓకే ఓకే నాన్న, వెళ్ళండి. ఎవరు పనులు మానుకోవద్దు. పనులు మానుకుని లైవ్ చూడాల్సినంత అవసరం అయితే ఏమీ లేదు. వర్క్ ముఖ్యం. ఖాళీగా ఉంటే తప్పకుండా నా లైవ్ చాట్ అయితే రండి. రోజు ఈవినింగ్ 6కి నేను లైవ్కి వస్తాను. థ్యాంక్ యూ రాజ్. ఆంటీ పానీపూరి లేదు, దోశ తినేసి వచ్చేసాను. అవునా? ఓకే ఓకే, సంతోషం. భయపడకూడదు సిస్టర్. అమ్మ కూడా చూడండి చాలా ధైర్యంగా ఉన్నారు. అవునమ్మా, ఎందుకమ్మా, మనకి పిల్లలందరూ ఉన్నారు కదా మనకి హెల్ప్ చేయడానికి. రాజు ఉన్నాడా, తప్పకుండా హెల్ప్ చేస్తాడు. ఇందాక చిన్న వచ్చాడా, చిన్న కూడా అంతే. పిల్లలందరూ కూడా చాలా మంచి పిల్లలమ్మా. ఒకవేళ ఎవరైనా మనల్ని అన్న పిల్లలైతే ఊరుకోరు. అసలు భయపడొద్దు. త్వరలోనే మంచి నిర్ణయం తీసుకో లైవ్కి రావడానికి. మన ఇద్దరమే చేద్దాం ఆ లైవ్ కూడా. ఎలా ఉండాలంటే మరి లైఫ్ హ్యాకర్ మీ పేరేంటి? ఓకే, అయ్యో అవునా లక్కీ. ఓకే, పానీపూరి లేదంటే పాపం లక్కీకి. మీకోసం వెళ్తున్నాను, మళ్ళీ షాప్స్ క్లోజ్ చేస్తాను. ఓకేనన్నా, మీ ఇష్టం. బాబోయ్, నువ్వు చాలా అల్లరి పిల్లోడిలా ఉన్నావు హ్యాకర్ బాబు. అవునా కదా కవిత, నేను చెప్పాను కదా కొంచెం అల్లరి ఎక్కువ అని చెప్పేసేసి. అందుకే చెప్పాను ఎదురుగా ఉంటే దెబ్బలు పడేవని చెప్పేసేసి. ఎందుకు నాన్న డబ్బు ఇచ్చి జబ్బులు కొనుక్కోవడం? డబ్బులతో ఇంకేదైనా కొనుక్కోవచ్చు, దాచుకోవచ్చు. ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా ఉపయోగపడతాయి ఆ డబ్బులు. డబ్బు ఇచ్చి జబ్బు కొనుక్కోవడం అవసరమా? ఒకసారి ఆలోచించండి. బాయ్ ఆంటీ, బాత్కి వెళ్తున్నాను. ఓకే ఓకే ఓకే, బాయ్ లక్కీ, బాయ్ బాయ్. అమ్మ, నేను నాకు 6 ఛానల్స్లో బ్లూ ఇచ్చారు. తమిళ్, తెలుగు, కన్నడ ఛానల్స్లో అమ్మ. ఓకేనన్నా, నాకు ఇవ్వడానికి ఏం ప్రాబ్లం లేదు. ఎలా ఇవ్వాలో తెలియకని చెప్తున్నాను కదా. నాకు అర్థం కాలేదు. మరి నువ్వు చెప్పావు ఎలా ఇవ్వాలో. నిజంగా తెలియదు నాన్న, నాకు ఇవ్వడానికి ఏం ప్రాబ్లం లేదు. చెప్పి. ఇప్పుడు స్క్రీన్ మీద 3 చుక్కలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ టచ్ చేస్తే సెట్టింగ్స్లోకి వెళ్తుందా? ఇది తెలియదు కదా నాకు, తెలియక అడుగుతున్నాను రాజ్. చూద్దామండి. రేపు పాడతాను. రేపు తప్పకుండా పాడతాను. ఏదో ఒక పాట అయితే గుర్తు చేసుకుని నేర్చుకుని. ప్రస్తుతానికైతే నాకేం గుర్తు రావట్లా. మూడు చుక్కల మీద టచ్ చేస్తే షేర్ అని వస్తుంది.